ఆరా మస్తాన్తో వైసీపీ వస్తుందని జగన్ చెప్పించారని, రేపు కూటమి రాకుంటే తన నాలుక కోసుకుంటానని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. వైసీపీ ప్రభుత్వం మీద ప్రజాగ్రహం స్పష్టంగా కనబడుతుందని అన్నారు. ఆయన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కూటమి వస్తే ఆరా మస్తాన్ తన నాలుక కోసుకుంటాడా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో వైసీపీ ఓడితే నా జీవితంలో అడుగు పెట్టనని చెప్పే దమ్ము ధైర్యం జగన్కు ఉందా అని సవాల్ విసిరారు. సర్వేల్లో ఎక్కువ భాగం కూటమి అధికారం ఖాయం అని చెప్పాయని గుర్తు చేశారు. చంద్రబాబు మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని బుద్దా వెంకన్న అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ప్రజలకి క్షమాపణ చెప్పడమే కాకుండా నీతో ఎవరైతే ఈ ఫేక్ లేకపోతే ప్రజల ఆగ్రహానికి 130 సీట్లు పైగా వస్తున్నాయి. మేము ఆ రోజే చెప్పాం, నేనే సర్వేలు చేయలేదు, ప్రజలు నాకు తెలుసుకున్నాము, ప్రజలు చెప్తున్నారు, కులాలు లేవు, మతాలు లేవు, ప్రతి ఒక్కరూ ఓటర్కే ఓటేసేమంటున్నారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్క సీటు వైసీపీకి రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. వచ్చేది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ఇద్దరు ఆరా మస్తాన్ చెప్పింది ఫేక్ అని తెలియజేస్తాం. ఆరా మస్తాన్ నాలుక కోసుకుంటారా? ఒకటి. రెండోది, నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడు. అప్పుడు నేను అడుగు పెట్టనని చెప్పాడు. లోపల మాయసభలాగా ఆయన అవమానపరిస్తే, ఇవాళ నీ క్రిమినల్ ఆలోచనతో ఆఖరికి నీ పార్టీ మీద నమ్మకంతో ఎవరన్నా పందేలు కడతారేమో అని ఆ డబ్బులు వెనక్కి తెప్పించుకోవడం కోసం ఏదైతే పోలింగ్ బూత్ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళే వాళ్ళని ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కోసం ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ని బెదిరించో భయపెట్టో నీకు అనుకూలంగా అక్కడక్కడ ఏదన్నా ఉంటే సపోర్ట్గా తెచ్చుకోవడం కోసం నువ్వు ఈ ఆరా మస్తాన్తో చెప్పించిన దానికి చంద్రబాబు గారితో నువ్వు డైరెక్ట్గా నువ్వు కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే నీ జీవితంలో అసెంబ్లీకి అడుగు పెట్టనని చంద్రబాబు గారితో ఛాలెంజ్ చేయగలవా?